ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. వెళ్ళిపోమాకే అనే చిత్రంతో హీరోగా పరిచయమైన విశ్వక్ ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ సినిమాలతో యూత్ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యాడు. అప్పటి నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ప్రయోగాత్మక సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో లైలా మూవీలో లేడీ గెటప్ వేయడానికి కూడా వెనకాడలేదు. అయితే ఇప్పుడు లేడీ పాత్ర పోషించడమే కాదు, అవసరమైతే ఇతర హీరోల పక్కన హీరోయిన్ గా చేయడానికి కూడా రెడీ అంటున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా గురువారం గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు విశ్వక్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. సినిమాలో లేడీ గెటప్ వేశారు కదా, ఎవరైనా స్టార్ హీరో అడిగితే ఆయన పక్కన హీరోయిన్ గా చేస్తారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా చేస్తానని విశ్వక్ సేన్ సమాధానమిచ్చారు. ఎవరితో చేస్తాననేది వాళ్ళు అడిగినప్పుడు చెప్తానని అన్నారు. తనకైతే ఎవరి పక్కన హీరోయిన్ గా చేయాలని లేదని, ఆ విషయంలో మాత్రం క్లియర్ గా ఉన్నానని, హీరోగానే చేద్దామని అనుకుంటున్నానని తెలిపారు. లైలా సినిమాలో విశ్వక్ సేన్ ఓ వైపు అబ్బాయిగా మరోవైపు అమ్మాయిగా కనిపించబోతున్నారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి లేడీ వేషం వేశానని, అమ్మాయి పాత్రలో ఏం మాట్లాడినా వెరైటీగానే అనిపిస్తుందన్నారు. నేను ఈ వేషం వేసిందే నవ్వించడానికి. నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్స్ వస్తాయి. యూత్ అంతా పిచ్చెక్కిపోయేలా ఎంజాయ్ చేయాలన్నదే నా టార్గెట్. యూత్కి పవర్ ప్యాక్డ్ స్టఫ్ ఇస్తున్నాం అని విశ్వక్ సేన్ అన్నారు. లేడీ గెటప్ కారణంగా ఇంట్లో ఒక్కడినే ఉండేవాడినని, గడ్డం లేకుండా బయటకు వెళ్తే సగం మంది అసలు గుర్తుపట్టేవారు కాదని చెప్పారు. లైలా గెటప్ వేయడానికి 2 గంటలు, తీయడానికి 2 గంటలు సమయం పట్టిందని తెలిపారు. సినిమాలో వల్గర్ డైలాగ్స్ ఉన్నాయా అనే ప్రశ్నకు బదులిస్తూ ప్రతి సినిమాని ఒకే విధంగా తీయలేమని, రకరకాలుగా ఎంటర్టైన్ చేయాలి, ఇది వెరైటీ చిత్రమని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ గత సినిమాల ఈవెంట్స్కు నందమూరి హీరోలుగా గెస్టులుగా వచ్చారు. అయితే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి గెస్టుగా రాబోతున్నారు. ఇదే విషయం మీద ఓ జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్కి వచ్చారా అని అడగ్గా, కాంపౌండ్స్ మీరు వేసుకుంటున్నారు, ఇక్కడ కాంపౌండ్స్ ఏమీ లేవు, ఇండస్ట్రీ అంతా ఒకటే, బాస్ అంటే బాసే, మేమంతా మంచి ఇంటెన్షన్తో సినిమా ప్రమోట్ చేయడానికి పెద్దరికంతో ఎంతో మర్యాదతో పిలుస్తున్నాం అని విశ్వక్ బదులిచ్చారు. చిరంజీవితో తన తండ్రికి రాజకీయాల్లో పరిచయం ఉందని చెప్పారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ట్యాగ్ తెలుగు.